Hello friends, how are you all? I hope that you are all good. In previous videos we learned about present tense and past tense. In this video we will learn about future tense. మునుపటి వీడియోలో ప్రెజెంట్ టెన్స్ మరియు పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఫ్యూచర్ టెన్స్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 4 parts. ఫ్యూచర్ టెన్స్ కూడా 4 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ సాధారణ భవిష్యత్ కాలం. సెకండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్ నిరంతర కాలం. థర్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ కాలం. ఫోర్త్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ నిరంతర కాలం. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ భవిష్యత్తు సాధారణ కాలం. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ భవిష్యత్తులో జరిగే పనులను అలాగే జరగబోయే పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఫ్యూచర్ సింపుల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్స్ ఐ వి యు దే షీ హీ ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ will and shall. For I and we shall యూస్ చేయాలి. ఫర్ యూ దే షీ హీ అండ్ ఇట్ లకు విల్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ వి, హెల్పింగ్ వెర్బ్ షాల్, వెర్బ్ వెర్బ్స్ వెర్బ్ 1 do, వెర్బ్ 2 did, వెర్బ్ 3 డన్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్కి V1 అంటే వెర్బ్ 1 యూస్ చేయాలి. డూ. ఆబ్జెక్ట్ అవర్ బెస్ట్, వి షాల్ డూ అవర్ బెస్ట్, మేము మా వంతు కృషి చేస్తాము. సబ్జెక్ట్ ఈజ్ ఐ, హెల్పింగ్ వెర్బ్ ఈజ్ షాల్, వెర్బ్ ఈజ్ మేక్, ఆబ్జెక్ట్ ఈజ్ టీ. ఐ షాల్ మేక్ టీ, నేను టీ చేస్తాను. షీ విల్ go to school by bus. She will go to school by bus. ఆమె బస్సులో పాఠశాలకు వెళ్తుంది. He will complete the project tomorrow. He will complete the project tomorrow. అతను రేపు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. ఎగ్జాంపుల్స్ you will get job soon. మీకు త్వరలో ఉద్యోగం వస్తుంది. They will meet you tomorrow. వారు రేపు మిమ్మల్ని కలుస్తారు. She will drop you at bus stop. ఆమె మిమ్మల్ని బస్ స్టాప్లో దింపుతుంది. He will give you money. అతను మీకు డబ్బు ఇస్తాడు. We shall achieve our goals. మనము మన లక్ష్యాన్ని సాధించాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తు నిరంతర కాలం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులను ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. Structure of future continuous tense. Subjects I, we, you, they, she, he, it. Helping verbs shall be and will be. Use of shall be. I and we ki shall be use cheyali. You, they, she, he, it ki will be use cheyali. Subject plus helping verb plus verb plus object. Subject is I, helping verb is shall be. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది కాబట్టి వెర్బ్కి ఐఎన్జీ ఇంగ్ యాడ్ చేయాలి. ట్రావెల్ ప్లస్ ఐఎన్జీ ఇంగ్ ట్రావెలింగ్. ట్రావెలింగ్. ఆబ్జెక్ట్ టుమారో, ఐ షాల్ బి ట్రావెలింగ్ టుమారో, నేను రేపు ప్రయాణం చేస్తూ ఉంటాను. She will be writing exam tomorrow. She will be writing exam tomorrow. ఆమె రేపు పరీక్ష రాస్తూ ఉంటుంది. Examples of future continuous. John will be writing a letter to his father. జాన్ తన తండ్రికి ఉత్తరం రాస్తూ ఉంటాడు. She will be buying a new phone tomorrow. ఆమె రేపు కొత్త ఫోను కొంటూ ఉంటుంది. They will be traveling to Chennai by this time next week. వాళ్ళు వచ్చే వారం ఈ సమయానికి చెన్నైకి వెళ్తుంటారు.
హీ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ కాలం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ఒక పని జరిగిపోయి ఉంటుంది అనే సమయంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేయాలి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ విల్ హ్యావ్ అండ్ షాల్ హ్యావ్. ఐ అండ్ వీలకు షాల్ హ్యావ్ యూస్ చేయాలి. యు, దే, షీ, హీ, ఇట్లకు విల్ హ్యావ్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ ఈజ్ వి. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ షాల్ హ్యావ్. వెర్బ్స్ వెర్బ్ 1 ఫినిష్, వెర్బ్ 2 ఫినిష్డ్, వెర్బ్ 3 ఫినిష్డ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో V3 యూస్ చేయాలి. వెర్బ్ ఈజ్ ఫినిష్డ్. ఆబ్జెక్ట్ ఈజ్ homework by dinner time. We shall have finished homework by dinner time. మేము రాత్రి భోజన సమయానికి హోంవర్క్ పూర్తి చేస్తాము. She will have done her work by tomorrow. She will have done her work by tomorrow. రేపటికి ఆమె తన పనిని పూర్తి చేస్తుంది. Examples of future perfect. He will have completed his degree by 2025. అతను 2025 నాటికి తన డిగ్రీ పూర్తి చేస్తాడు. They will have built the bridge by next summer. వాళ్ళు వచ్చే వేసవి నాటికి వంతెనను నిర్మిస్తారు. The train will have left by tonight. ఈ రాత్రికి రైలు బయలుదేరుతుంది. I shall have reached Kolkata by tomorrow. నేను రేపటికి కోల్కతా చేరుకుంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ నిరంతర కాలం. పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ప్రారంభమైన ఒక పని భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది అనే సమయాల్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయాలి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ విల్ హ్యావ్ బీన్ అండ్ షాల్ హ్యావ్ బీన్. ఐ, వీలకు షాల్ హ్యావ్ బీన్ యూస్ చేయాలి. యు, దే, షీ, హీ, ఇట్లకు విల్ హ్యావ్ బీన్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ ఈజ్ షీ. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ విల్ హ్యావ్ బీన్. వెర్బ్స్ వెర్బ్ 1 సర్ప్రైజ్, వెర్బ్ 2 సర్ప్రైజ్డ్, వెర్బ్ 3 సర్ప్రైజ్డ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెర్బ్ 1 యూస్ చేయాలి. వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి. సర్ప్రైజ్ ప్లస్ ఐఎన్జి ఇంగ్ సర్ప్రైజింగ్. వెర్బ్ ఈజ్ సర్ప్రైజింగ్. ఆబ్జెక్ట్ ఈస్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. షీ విల్ హ్యావ్ బీన్ సర్ప్రైజింగ్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. అతని పుట్టినరోజున ఆమె అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. By 2025, I shall have been living in London for 16 years. 2025 నాటికి నేను లండన్లో 16 సంవత్సరాలు నివసిస్తాను. We shall have been traveling to Bangalore by this time next week. మేము వచ్చే వారం ఈ సమయానికి బెంగళూరు ప్రయాణిస్తాము. Delivery boy will have been delivering the product by this time tomorrow. డెలివరీ బాయ్ రేపు ఈ సమయానికి ప్రోడక్ట్ డెలివరీ చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.